హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఫ్రెండ్ సౌదీప్ కూడా వచ్చాడు. ఆడి కోసం ఉప్పు కారం పెట్టుకుని మామిడికాయలు తిందామని మామిడికాయలు కోసుకొని ఇప్పుడు మామిడికాయలు కడుగుతున్నాము. నాతో పాటు ఈడు కూడా వాటర్తో కడుగుతున్నాడు గచ్చిని, ఈ గచ్చి మీద పెట్టుకుని కోసుకోవడానికి. సరేలే వచ్చాడు కదా మొదటికాయ కోస్తున్నాడు కదా అంటే నీటిలో పడది. తర్వాత నేను కాయ కోసాను. కాయ కోసిన అంటే పురుగులు వచ్చాయి లోపల నుంచి. ఓ బాబాయ్ పురుగులు వచ్చాయి కదా, పర్లేదు వీడు పురుగుల కాయన తినేస్తాడని వదిలేద్దాం అనుకున్నాను. ఇందుకులే మళ్ళీ వచ్చిన బాధ పెట్టడానికి పాడేశాను. తర్వాత నేను కోసాను. జాయిగా వచ్చింది రబ్బా. నా యొక్క అరే నీ అబ్బా. ఇప్పుడు వెంటనే తీసుకొచ్చి కడిగిన తర్వాత ఆఫ్టర్ గెంతిన తర్వాత కారం జల్లింగ్. ఇప్పుడు వీడు కారం జల్లుతాడు. కారం జల్లగానే దానిపైన అబ్బా సూపరా. అమ్మ తింటాను ఇప్పుడు మామూలుగా లేదు. తినేటనే నిజంగా నేను అసలు తిన్నాను, కానీ తిన్నాక మాత్రం సూపర్ ఉంది ఊరు బాబాయ్. సరే ఈడు ఎడతాడు కదా, నీడికి ఒక మొక్క పెట్టాను. మళ్ళీ ఎందుకు ఏదోని తీసుకొచ్చాక మళ్ళీ పెట్టకపోతే బాగోదని పెట్టింది సరిపోలేదు. వీడికి మళ్ళీ ముంచేసుకుంటున్నాడు. అమ్మ బాబో ఎంత కారం ముంచావురా బాబు. వేసేది అబ్బా మళ్ళీ తినవలే ఇలాంటివన్నీ. బాగానే ఉంటుందిలే. వీడైతే చిన్నప్పటి నుంచి ఏ తిండిలే, ఎందుకంటే ఒకే ఊరు కదా, ఒకే చిన్నప్పటి నుంచి క్లాస్ కదా. ఈసారి అయితే కూర్చొని మరీ తినేస్తున్నాం. ఈ మధుగడు కోస్తానే ఉంటాడు, మేము తింటానే ఉంటాం. మధుగడు మాత్రం కోయడం మాత్రం ఆపలేదు, మేము మాత్రం తినడం కూడా ఆపలేదు. వీడు అలా ముంచుకొని తింటానే ఉంటాడు. వచ్చినప్పటి నుంచి తింటానే ఉన్నాడు. కారం ఉన్నా సరే, ఎంత కారం ఉన్నా సరే ఇంకా అలా తినడమే జరుగుతుంది. నాకైతే నిజంగా ఈ కారంతో తట్టుకోలేక పులుపు ప్లస్ కారం. అదే టైంలో ఒక అక్క ప్రసాదం పెట్టింది. ఎందుకంటే వెనకాల ఉన్న పుట్టకి పూజ చేసింది. ఇది మా ఊరే, మా ఊర్లో పుట్టకి పూజ చేస్తారు. ఇంకా మాకు చాలా వేడిగా కారంగా ఉన్న మాకు సడన్గా వచ్చి ప్రసాదం పెట్టింది స్వీటు. ఆడ వెనకాతల నుంచి వస్తున్నాడు అనుకుంటున్నారా, ఆడు కేవలం ప్రసాదం కోసం అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.